హిందూ ధర్మ ప్రచారకర్త, చాలా హిందూ ధర్మాన్ని నలుదిశల చాటినటువంటి వ్యక్తి పూజ్యులు రాధామోహన్ దాస్ గారికి రాచేపల్లి కొరజన్మ నుంచి స్వాగతం స్వాగతం. వాటి దయాన్ని ఆశీర్వదించవలసిందిగా గణపతి సత్సంగం మనకి జ్ఞానోదయ సత్సంగం కాబట్టి గురువు గారు ఒకరే ప్రసంగిస్తారు, మనకు జ్ఞానోపదేశం ఇస్తారు. అందుకని డాన్స్ ఎవరు వినట్లేదు, క్షమించగలరు. నిలబడదలేదు ఊరికి ఎందుకు కానీ ఇక్కడ నాకు ఒక శ్లోకమైనా వచ్చు అన్న తల్లులు పిల్లలు పెద్దలు ఎవరున్నారు? ఏదో ఒక శ్లోకం నాకు వచ్చు, ఏదైనా పర్వాలేదు. మరి వెనకాల వాయువుడు అయితే బాగుంటుంది. నన్ను ఆలోచించు అమ్మ, ఒక్క శ్లోకం చెప్పండి. ఎందుకంటే మన దేశము ఎప్పుడు తల్లికే మొదటి స్థానం ఇచ్చింది. ఒక్క శ్లోకం.
మేము సంస్థానానికి రమ్మని పిలిచారు మన సీతారామాచార్య గారు. అందుకని టికెట్ ఒకటి క్యాన్సిల్ చేసి ఇప్పుడు చేయాలి అందుకని ఒక క్షణం పాస్తున్నాను వెయిట్ అందరూ కాస్త అందరూ వాయువుడు అయితే నాకు చాలా చెప్పాలనుంది. చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. 2014 నుంచి స్టార్ట్ అయింది. ఓకే 6 10 9 ఏళ్ళు ఇది కొత్తగా ఉంది. నేను మొట్టమొదటిసారి మీ ఊరికి కానీ ఇటువైపు కానీ రావడం జరిగింది. అంటే నరసింహపేట చాలాసార్లు వస్తాం, మిర్యాలగూడ కూడా చాలాసార్లు వెళ్ళాను. ఇది దాచేపల్లేనా? ఇది ఎందుకు పేరు వచ్చి బాగా దాచుకునే వాళ్ళు? అవునండి. దోచుకునే వాళ్ళు దొంగలు కాదు 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 కాదు. నేను అడిగింది రామాయణంలో నుంచి మాట్లాడతాను, తర్వాత మీతో శ్లోకం అది చెప్పిస్తాను. ఎందుకు మాట్లాడుతున్నా అంటే గుంటూరులోనే జన్మించారు ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు. వారి హరికథ ఇవాళ రైల్లో వస్తూ స్నానం చేస్తూ నిన్న మొన్న రోజు వింటూనే ఉంటాను. వారు నాకు మెసేజ్ పెడుతుంటారు, మీకు ఆ వాగ్దానాలు నేను వింటున్నాను అని. అవునా సమయం మనం వెళ్దాం. ఇక్కడ ఎలాగా కష్టాలు తీరుతున్నాయి కాబట్టి. అయితే నాన్న మాట్లాడటం మానేనా ప్లీజ్? లేదా మైక్ ఇచ్చేద్దాం చూసుకో. ఎవరు మాట్లాడినా నాకు అభ్యంతరం, మరీ మంచిది. మనం అందరం ఒక పేరు చెప్పగానే అది సినిమా పేరు అనుకుంటాం. రెడ్డిల మధ్యలో నుంచో వాళ్ళకి అడ్డం ఉన్నాం. అయినా అడ్డమే వాడికి కూర్చి పోయినా అడ్డం నువ్వు నీ బ్రెయిన్ వాడకూడదు. కూర్చో, అడ్డం కూర్చోకుండా కూర్చో. అయితే మనం ఒక మాట చెప్పగానే అది సినిమాదేమో అనుకుంటాం. కానీ నేను రామాయణం నుంచి తీసుకొస్తాను. అవునా ఈ మాట ఆయన వాడాడా అని మీకు డౌట్ వస్తుంది. రాముణ్ణి నాతో పంపమని అడగడానికి విశ్వామిత్రుడు వచ్చాడు. అదే వచ్చిన వెంటనే నాకు పని ఉంది అని చెప్పాడు. ఏదో యజ్ఞం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మా గోపీనాథ్ గారికి నిన్న నా కడుపులో ఉన్న ఆవేదన అంతా ఇలా వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇలా చాలామందికి చాలా చెప్తాను, కానీ తోపులు అనుకున్న పాపులు కూడా చేయరు. ఇలా చెప్పారు, అలా చేసేసారు. చూడండి ఎంత బాగుంది. ఇది నేను నా గొంతులోంచి వచ్చింది తప్ప, నా హృదయంలోంచి వచ్చింది తప్ప, ఎక్కడో చూసి రాసింది కాదు. నా ఆవేదనలోంచి వచ్చింది. కనపడుతుంది కదా. మన విధి, మన ధర్మ విధి. మొట్టమొదటి స్థానం మనం అమ్మకి ఇచ్చాము. మీ అందరికీ తెలుసు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. అలాగే మనం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకటి చదువుతూ ఉంటాం. మన ధర్మం ఏమిటి అనేది. అంటే ఈ సంస్కృత శ్లోకాలు అర్థమని తెలియకనో చెప్పకనో మనం కొంత మన ధర్మం ఆచరణ విషయంలో వెనకబడ్డాం అనేది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. కార్యక్రమం అయిపోయాక కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోపరేణో బ్రాహ్మణా సంతృప్తయా.
తల్లులు ఇలా ఉంటే ధర్మానికి ప్లాన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. తల్లులు బాగుంటే ఈ లోకం అంతా బాగుంటుంది. అసలు ఆయన మనిషి చెప్పారు సూత్రాలు ఏమనంటే, నా స్త్రీ రాక్షసి కురియంతి అన్నారు. పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయాడు, కానీ స్త్రీ చెడిపోతే 20 తరాలు చెడిపోతాయి. అందుకని తల్లి గాజులు వేసుకుంటే, తల్లి జడ వేసుకుంటే, తల్లి ఒట్టు పెట్టుకుంటే, తల్లి కట్టుబాట్లు పాటిస్తే సహజంగా పిల్లలు కూడా మార్గంలో ఉంటారు. కానీ ఆవు చేలో వేస్తే కదా. అయితే మరి ఈ కాలంలో తల్లులు బాగానే ఉన్నా పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకు బాగుండట్లేదు? ఎక్కడో సూట్ కేసులో, ఎక్కడో ఫ్రిడ్జ్లో, ఎక్కడో నదిలో, ఎక్కడో గదిలో శవాలు కూడా దొరకకుండా అయిపోతున్నారే. ఓ తండ్రి చెప్పాడు, శ్రద్ధ అనే అమ్మాయి, బాంబే అమ్మాయి. మళ్ళీ రామాయణంలోంచి లోకాభిరామాయణం ఎందుకండి? చెప్పాలి. చెప్పకపోతే ఈ పిల్లలు వచ్చే తరం నాశనం అయిపోవడంలే. అందుకని చెప్పాలి. శ్రద్ధ అనే అమ్మాయికి ఏదో యాప్లో ఎవడో తగిలాడు. వాడు మైనే ప్యారి కియా, దిల్ దిల్ దడకే, ఇంకేవో చెప్పాడు. ఈ సిగ్గుమాలింది, ఈ బుద్ధిమాలింది వాడి మాటలు నమ్మి బాంబే గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది. మళ్ళీ సైకాలజిస్ట్ వాడు సైకో. ఈ సైకాలజిస్ట్ సైకో దగ్గరికి వెళ్ళింది. లివింగ్ రిలేషన్ అంటారు, అంటే జంతువుల్లా జీవించడం తెలుగులో అర్థం. లివ్ ఇన్ రిలేషన్ ఏదో పేరు పెట్టేదానికి, కానీ జంతువుల్లా ఉండడం అని అర్థం అన్నమాట. అంటే ఓ కట్టుబాట్లు, ఓ వివాహం, ఓ వ్యవస్థ ఏం లేదు. కుక్కలు ఎలా అయితే అలాగో, పక్షులు ఎలా అయితే అలాగా అలా జీవిస్తున్నప్పుడు ఈ పిల్ల అడిగింది, मैंने प्यार किया सच है, मैंने आप कब म्यारी करता है? म्यारी नहीं, मैं म्यारेगा అన్నాడు. అర్థమైందమ్మా? నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి రాలేదే, నిన్ను క్యారీ చేసుకోవడానికి తీసుకురాలేదే, నిన్ను మారేగా అంటే వేసేస్తా అని వేసేసాడు. అమ్మ కొంచెం నోరు పూసుకుంటే తెలుగులో బాగుంటుంది, తమిళంలో చెప్పి అయిపోయింది. ఆ పిల్లని చంపేసి పడేయలేదు. కొద్ది రోజుల ముందే ఆ అమ్మాయి అకౌంట్లోంచి ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాడు. అమ్మాయి డబ్బులతోనే ఫ్రిడ్జ్ వచ్చింది. వీడి పిల్లని చంపి 36 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఓ కవర్లో రోజో ముక్క పెట్టుకుని ఢిల్లీలో అక్కడోటి మనం ఇలా కాకుడికి లేకపోతే సముద్రంలో వెళ్ళేటప్పుడు మరమరాలు అవి చదువుతాం, అలా చదివేసాడు 36 ముక్కలు. 6 నెలలైంది, పిల్ల దగ్గరికి ఫోన్ ఏమి రావట్లేదని ఆ తండ్రి చాలా కంగారు పడి ఫోన్ మీద ఫోన్ చేసి ఎట్లో పట్టుకుంటే సబ్ కుచ్ హో గయా, శ్రద్ధకు శ్రాద్ధ దే దియా అని చెప్పి. ఆ తండ్రి అన్నాడు, అయ్యో ఒక్క ముక్కన్నా ఉంచుంటే మేము ఆ పిల్లకి శ్రాద్ధకర్మం ఏదో అంత్యేష్టం చేసుకునేవాళ్ళం అన్నాడు. అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఆ పిల్లకి కానీ ఆ తండ్రికి కానీ కూర్చోబెట్టి చెప్పక. ఎప్పుడైనా ఒక్క అమ్మాయినా కూర్చోబెట్టి చెప్తుందా? పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి పొద్దున్న గోపి గారిని అడగండి. కారులో వస్తుంటే 7:30 8 టైం, ఎవరో పిల్ల భుజాన బ్యాగ్ వేసుకుని ఎదురు చూస్తుంది, ఏదో వ్యాన్ రావాలేమో. నేను అన్నాను, ఇంత పొద్దున్నే ఆ పిల్ల రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నా, అన్ని చదువులు చదివేసి ఏం చేయాలి? ఏ 9:30 దాకా ఉంటే వాళ్ళ అమ్మకి ఏదో వంటలో హెల్ప్ చేస్తుండే. అది పిల్ల చెడ్డ పిల్ల కాదు, చెప్తే వింటుంది. మా అమ్మ, మేమందరం ముందు 4 మగపిల్లం, మా చెల్లి చిన్నది కాబట్టి దానికి చెప్పే పరిస్థితి ఉండేది కాదు. మా అమ్మ ఏం చెప్పినా చేశారు అన్నీ. ఇది ఆడపిల్లలే చేయాలి అలా ఏం లేదు. బట్టలు ఉతికి
ఆరేసి అంటు తోమి అమ్మ చెప్పినప్పుడు చపాతీ చేసి లేకపోతే బంగాళదుంపలు ఉడికిస్తే తొక్కలు తీసి పూరీలు అవి పొయ్యి మీద వేపి తీసి సున్నుండలు పొడి కలిపేసి ఇస్తే దాన్ని స్మాష్ చేసి ఒక పని కాదు, మేడ మీద అమ్మ ఒడియాలు పెడుతుంటే అమ్మకి తోడు ఒడియాలు, ఇల్లు అరకడానికి పేడదామంటే పేడ, బావిలో నీళ్లు తోడమంటే నీళ్లు, పొలంలో పని పొలం. అసలు మేము చెయ్యము, అలా ఏమీ లేదు. నీళ్లు తుడిచేయడం, వచ్చిరాని ముగ్గులు పెట్టేయడం అన్నీ చేసాం. మరి ఆడపిల్లలు కూడా ఎందుకు చేయట్లే? అసలు నేర్పట్లే, దాన్ని కూర్చోబెట్టట్లే. సూట్ కేసులో బాడీ వచ్చాక నువ్వు ఏది ఏడిస్తే ఒక్కరం కూర్చోబెట్టాలి. ఈ చందన ఎక్కడ ఉంది? వెళ్ళిపోయిందా చందన? నేను పేరు అడిగాను, చందన అదైతే పాట నేర్చుకోవాలరా అన్న. ఏంటి ఆ పాట? చందన రైట్. నేను చెప్పిన పాట వేరు, అదేమో స్టాలిన్ సినిమాలో సాంగ్ వేసుకుంది. పరారే పరారే నేను చెప్దాం అనుకున్న పాట వేరు. చందన చర్చిత నీలకలేవర పీతవసన వనమాలి కదా. చందన అనగానే నాకు అదే గుర్తొచ్చింది. అందుకే పిల్లల్ని కూర్చోబెట్టాలి, పిల్లలకి వినిపించాలి. చిన్నప్పుడు తినిపించాలి, పెద్ద అయిన తర్వాత తినకపోతే వీపు మీద తినిపించాలి, వినకపోతే వీపు మీద తినిపించాలి. మేము గర్వంగా చెప్పుకుంటాం మా అన్నదమ్ములు, అమ్మో మా నాన్నగారు మేము ఎప్పుడు హక్ చేయలేదు అని. ఇప్పుడు లేరు, ఎప్పుడన్నా అది తలుచుకున్నప్పుడు థ్యాంక్స్ అనుకుంటాం. మాకు తెలీదు ఎదిరించడం, వినకపోవడం మాకు తెలియదు అంతే. అలా పెరగడం వలన సమాజంలో శాంతి, కుటుంబాల్లో ప్రశాంతత ఉంటుంది. డాడీ నీకేం తెలీదు, మమ్మీ నువ్వు ఊరుకో, ఇంకేముంది అయిపోయా. అక్కడ మమ్మీ, ఇక్కడ డమ్మీ, ఎవడో తీసుకెళ్తాడు బాగా కుమ్మి, అంటే ఏ బాంబేలోనే అమ్మి, ఎందుకంటే ఈ గొర్రె వెళ్ళింది కాబట్టి నమ్మి. అర్థమైందా అమ్మి? మనం కాపాడుకోవాల్సింది ఎవరినంటే మేడలను కాదు, దూడలను కాదు, ఫ్లాట్లు కాదు. మన ఆస్తి మన పిల్లలు ఎవరితో అంటే వాళ్ళతో పంపేస్తూ వేద కబుర్లు అన్నీ చెప్తున్నాం. మనం ఏ మతమైనా ఒకటే అని కబుర్లు చెప్తున్నాం. పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. అన్ని మతాలు ఒకటే అన్నప్పుడు ఆ మతాలు ఉండకూడదు, అందరూ గుళ్ళోనే ఉండాలి. అన్ని మతాలు ఎందుకు? ఇంకా అన్ని కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. కూర ఒకసారి వేసుకుంటున్నాం, పప్పు ఒకసారి వేసుకుంటున్నాం, సాంబార్ ఒకసారి వేసుకుంటున్నాం, రసం ఒకసారి వేసుకుంటున్నాం, పులుసో లేదా పెరుగో ఓసారి, పచ్చడి ఓసారి వేసుకుంటున్నాం. అన్ని కడుపులోకి అన్ని కలిపి తినేస్తా ఏంటి? అదవుతుందా? ఇలా చెప్పలేమో, అర్థం సరదాగా అన్నానమ్మా, కానీ నాకు లోపల చాలా బాధగా ఉంది. వచ్చే తరం కదా, ఏమైపోతుంది, భవిష్యత్తు ఏంటి? హిందువులుగా ఉండకపోతే, హిందువులుగా ఉండకపోతే పెద్ద సమయం ఏం పట్టదు. మన తలకాయలన్నీ రాలిపోవడానికి, మన కొంపలన్నీ కాలిపోవడానికి, మన శవాలు నదుల్లో తేలిపోవడానికి, మన దేవాలయాల బాంబుల మధ్యలో పేలిపోవడానికి పెద్ద సమయం పట్టదు. స్వాభిమానం లేని జాతి నిలబడదు. స్వాభిమానం లేని జాతి అధర్మంతో తలపడదు. ఎంత గొప్ప వాళ్ళకి వారసులం మనం. అలా వచ్చానా, నన్ను అక్కడ కూర్చోబెట్టేది. ఆ పక్కన ఎవరున్నారు? గోపి నువ్వు చెప్పకు. అమ్మలో ఎవరున్నారు అక్కడ?
అమ్మలు ఎవరు చెప్పరా? ఆయన ఎవరో స్వామి దయానంద సరస్వతి. తెలియదు కదా. ఆయన ఎంత గొప్ప అయినా తెలుసా? శుద్ధి కార్యక్రమం అని ఒకటి పెట్టి ఎప్పుడు 70-80 ఏళ్ల క్రితం శుద్ధి కార్యక్రమాన్ని పెట్టి మతం మారి గతం మలిచి వెనకడుగులు వేసి ఎడారి మతాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని లక్షల మందిని వెనక్కి తెచ్చారు. లక్షల మంది. అలా వెనక్కి తీసుకొస్తుంటే ఆ మతం వాళ్ళకి కంగారు పట్టింది. ఎందుకంటే ప్రపంచమంతా మా మతమే ఉండాలి అనే ఎడారి మతాలు అందరూ ఒకటే అనేటువంటి పిచ్చోళ్ళకి సాపత్యం కుదురుతుందా? ఇక్కడ ఎవరు ఒక్క పిల్లోడు కానీ ఒక పిల్ల కానీ కాలేజ్ స్టూడెంట్లు ఎవరు లేరు. అలా స్కూల్సా? ఈసారి ఎప్పుడైనా నన్ను పిలిస్తే స్టూడెంట్స్కి ఏర్పాటు చేస్తాం గురించి. పిల్లలు కావాలండి. పిల్లలు కొంచెం కటుగా చెప్తాను, అట్టే ఒకండి. నా బెంగ వచ్చే తరం గురించి మేము మీకేం చెప్పాలి? మీరు ఏమన్నా పిల్లలా? మీకు చెప్పాల్సిన పని లేదు నాకు ఉద్దేశం. మీరంతా భోజనం తిన్నవాళ్ళు, మీకేం పెట్టాలి నా ఉద్దేశం. మీరు నేనేమంటానంటే, మొన్న అమెరికా నుంచి ఒక ఆవిడ 2 పిల్లల తల్లి నాకు మెసేజ్ పెట్టారు. ప్రభు మీ వీడియోలన్నీ, ఇస్కాన్ ఫాలో అయ్యారు ఆవిడ. ప్రభు మీ వీడియోలన్నీ మేము టీవీలో చూస్తూ ఉంటాం. నేనేదో మాట్లాడితే మీ మాటలు విని మా పిల్లలు కూడా, నేను మా పిల్లలు కలిసి వింటాం, మా వారు కలిసి అని చెప్తూ ఆవిడ ఏదో ఒక బాధను వ్యక్తం చేశారు. ఇంత దూరంలో ఉన్నాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఏమిటో ఆఫీస్కి వెళ్ళడం, కారు తోలుకోవడం, వండుకోవడం, నా మాతృభూమికి ఏమీ చేయలేకపోతున్నాను, ఇంత దూరం వచ్చేసాను అని బాధపడుతూ ఉంటాను. నేను అన్నాను, అంటే ఆవిడతో అన్నమాట మీతో అంటున్నాను. ఆ వాయిస్ మెసేజ్ ఇందులో ఉంది. నేను చెప్పానమ్మా, నువ్వు మంచి కూతురువి, నువ్వు మంచి భార్యవి, నువ్వు ఆల్రెడీ మంచి తల్లివి, మా బంగారు తల్లివి. మీకు ఇది అప్లికబుల్ కాదా? మీరు మంచి కూతురు కాదా? మీరు మంచి భార్యలు కాలేదా? రెడ్డి అటువైపు మీరు మంచి తల్లు కావలేదా? కానీ మీకు మేము చెప్పక్కర్లేదు, మీరు మీ పిల్లలకి చెప్పాలి, మేమైనా మీ పిల్లలకి చెప్పాలి. వాళ్ళు వచ్చేదా ఒక ఆయనతో బాధపడుతూ చెప్పాను, గోపి గారితో, రవితో, ఏమిటో ఆడపిల్లలు గాజులు వేసుకోరు, బొట్టు పెట్టుకోరు, ఇంకా చెవులు అడగద్దు, కాళ్ళు అడగద్దు. ఓ తల్లి, ఇది ఫోటో ఉంది చూపించకూడదు. ఓ తల్లి నాకు ఒక ఆవిడ గుంటూరు, పొన్నూరు ఆవిడ, ఎవరో హైదరాబాద్ ఎక్కడ ఉంటారు, చాలా బాధపడుతూ ఏడుస్తూ మా అమ్మాయి ఇలా ఉండేది అని ఒక పట్టు పరికిణీతో ఉన్న ఫోటో పెట్టి, ఇలా అయిపోయిందని ఇంకో ఫోటో పెట్టింది. మళ్ళీ చూద్దాం అనుకున్నప్పుడు ఫోటో తీసింది. ఎందుకంటే ఆ రెండో ఫోటో సక్రమంగా లేదు. చాలా ఏడ్చింది. మొన్న ఒక వారం 2 వారాల క్రితం ఫోటోలు పెట్టింది. ఎంత కడుపు నిండిపోయిందంటే, మా అమ్మాయి ఇప్పుడు ఇలా సక్రమంగా అయింది, చక్కగా తిలకం పెట్టుకుంటుంది, ఇస్కాన్కి వెళ్తుంది, పుస్తకాలు చదువుతుంది, జపం చేస్తుంది, ఇంటర్ చదువు. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయింది, ఎక్కడ మళ్ళీ వెనక్కి వచ్చింది, అది కూడా చెప్పాలి కదా. 10th క్లాసు అయిపోయింది, ఈ కోవిడ్ వచ్చింది, ఆవిడ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎక్కడ సీట్లు దొరకలేదు, ఏదో గొర్రెల కళాశాలలో చేర్పించింది. ఏమన్నా అర్థమవుతుందా? అమ్మో, మా అమ్మలకి మీరే కొట్టుకోండి. ఈ గొర్రెల కళాశాలలో చేర్పిస్తే ఈ పిల్లకి విషం ఎక్కిచ్చారు, అది బొట్టు తీసేసింది,
స్వామి అద్దీసి తీసుకో స్వామి, ఇది వెయిట్ చేస్తున్నారు. ఓన్లండి యాక్చువల్ చిన్నప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు బరువు తగ్గిస్తారో వాళ్ళే మన గురువులు. థ్యాంక్ యూ. సీతారామ శర్మ గారికి. మళ్ళీ నా మనస్సు రామాయణంలోంచి లోక రామాయణం ఇక్కడి నుంచి మళ్ళీ భాగవతంలోకి వెళ్ళిపోయింది. ఇది దండవలం చెప్పేనా, ఇలా చెబుతూనే ఉంటారు ఇప్పుడు పొద్దున్న దాకా. ఒక గ్లాస్ పాలు దగ్గర వచ్చాను అంతే, అయినా ఓపిక వచ్చేస్తుంది. ఎందుకని మీరు వింటే చాలు ఓపిక వచ్చేస్తుంది. యథా శ్రోత తదా వక్త. మీరు అలవాటు చేయకుండా ఉంటే తక్కువ అలా భాగవతంలోకి వెళ్ళి ఇలా లోకాభిరామాయణంలోకి వెళ్ళి ఆ రామాయణంలోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తాం. అలవాటు చేయించండి మధ్యలో. యదు మహారాజు దత్తుడు చాలామంది చెప్పారు నాకు 24 మంది గురువులు అని. చాలా ఉదాహరణలు ఇచ్చారు. అందులో ఒక గురువు ఒక యువతి అన్నారు. ఎందుకు అంటే ఆయన భిక్షాటనకి వెళ్ళారు. వెళ్తే ఆ పిల్ల ఒడ్లు దంచుతుంది, శబ్దం వస్తుంది. ఏం శబ్దం? అమ్మలంటే అమ్మలే. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కొమ్మలాల అంటే కొమ్మలాల అమ్మలాల తల్లుడు స్త్రీలు. అన్నమయ్య ఎంత గొప్ప భాషో. కులుక కన్నడవరో కొమ్మలాల, కులుక కన్నడవరో కొమ్మలాల, జల జల జాలేను జాతులు మాయమ్మకు, కులుక కన్నడవరో కొమ్మలాల. కొమ్మలాలంటే అమ్మలాల. మీతో ఒక కీర్తన పాడిస్తాను, తర్వాత గుర్తు చేయండి, మర్చిపోద్దు. అందులో మళ్ళీ ఈ తల్లుడు మరోలా పిలుస్తాడు. సరే, యదు మహారాజు అక్కడికి వెళ్ళారు. ఆ పిల్ల దంచుతుంది, శబ్దం వస్తుంది. 2 చేతులకి ఉన్న గాజులు తీసి ఒక్కొక్క గాజు వేస్తుంది. ఇలా మళ్ళీ శబ్దం వస్తుంది. ఒక్క గాజు ఉంటుంది, మళ్ళీ తెచ్చి అప్పుడు శబ్దం రాలేదు. అప్పుడు నేను ఆ పిల్ల నుంచి ఏం నేర్చుకున్నానంటే అని నాకు ఆ పిల్ల ఒక గురువు అన్నాను. ఏమిటది? ఎవరైతే మోక్షం పొందదలిచారో వారు జనసంఘం మధ్యలో ఉండకూడదు. దానివల్ల ఏమవుతుంది? ఉదాహరణకి నాకు మళ్ళీ భారత గుర్తొస్తుంది. మీరు మరి ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అలా వెళ్ళాలి వచ్చేస్తుంది. అలా చేయకూడదు. జైమిని అని ఒక ముని, వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు. వ్యాసుల వారు ఓ శ్లోకం చెప్తే ఈయన అలా రాయకుండా ఇంకోలా రాశారు. ఏమని చెప్పారు? ఇంద్రియాలు చాలా ప్రమాదం, ఇంద్రియాలు చాలా ప్రమాదం, ఎంత గొప్పవాడైనా బలైపోతాడు అని శ్లోకం చెప్పారు. ఈయన అలా రాయకుండా తిప్పి రాశారు. ఇంద్రియాలు చాలా ప్రమాదం కానీ ధీరుడైన వాడు జయిస్తాడు అని రాశారు. గురువుగారు కదా, కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత. ఏం మాట్లాడలేదు వ్యాసుల వారు. సరే, ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది. తలుపు దబదబదబా అని తలుపు శబ్దం. ఎవరా అని తలుపు తీస్తే ఒక యువతి వణికిపోతూ, చని వాడ నేను ఇక్కడ తలదాచుకుంటాను అని ఆయన ఒక అట్ట గుడిసె ఉండండి అన్నాడు. ఈ తలుపు వేసుకుని లోపల ఉన్నాడు. కాసేపటికి
మళ్ళీ తలుపు కొట్టి చలి భరించలేకపోతున్నాను అన్నారు. నేను లోపల ఏదైనా మూల ఉంటాను